కాలం కంటే ముందుండి ట్రెండ్ కంటే భిన్నంగా ఆలోచించే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. 35 ఏళ్ల క్రితమే తెలుగులో టైమ్ మిషన్ నేపథ్యంలో ఓ సినిమా తీశారాయన. ఇప్పటికీ మూకీ సినిమా తీయడానికి దర్శకులు భయపడుతూ ఉంటారు. అసలు ఆ ఆలోచన చేయరు కూడా. కానీ 1988లోనే మాటలు లేకుండా ఆ మ్యాజిక్ అయితే చేసి చూపించారు. విచిత్ర సోదరులలో పొట్టి కమల్ హాసన్ని ఎలా సృష్టించారన్నది ఇప్పటికీ చిక్కు ప్రశ్నే. మైకిల్ మదన కామరాజు సినిమాలోని ఓ ఫ్రేమ్లో అయితే నలుగురు కమల్ హాసన్ను చూపించి ఔరా అనిపించారు. ఇలాంటి దిగ్గజ దర్శకుడు 94 ఏళ్ల వయస్సులో మెగాఫోన్ పట్టి మరో కొత్త ఆలోచనతో ముందుకొస్తే అదే సింగీతం. మాటని పాటగా చేసి పాటే మాటలుగా మార్చిన సింగీతం ఆడిన ఆట ఇది. ఆ మాటల ప్రయాణం ఎలా సాగింది, సింగీతం గారడి ఈ తరం ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంది అనేదైతే ఇప్పుడు చూద్దాం. అయితే కుబేరపురం అని ఒక ఊరు. ఆ ఊరంతా బంగారమే, అందుకే మైనింగ్ సాగిస్తూ ఉంటారు. ఆ పేరుతో ఊర్లోని చెట్లు అన్నిటినీ నరికేస్తూ ఉంటారు. ఒకప్పుడు పచ్చని చీర కట్టుకున్న అమ్మాయిలా ఉండే ఊరు ఇప్పుడు బంగారం ఆశతో ఎడారిలా మార్చేశారు. ఆ ఊరిలోని ఆఖరి చెట్టే తన అమ్మగా అనుకొని ఆ చెట్టుపైనే జీవనం సాగిస్తుంది ఒక అమ్మాయి. అయితే బంగారంపై ఆశతో ఆ ఆఖరి చెట్టును కూడా నరికేస్తారు. దాంతో ఆ ఊరి దేవుడు కుబేరునికి కోపం వస్తుంది. ఆ ఊరికి ఒక శాపం కూడా ఇస్తాడు. ఎవరి నోటి నుంచి మాట రాదు, కేవలం పాట మాత్రమే వస్తుంది. ఏం మాట్లాడాలన్నా పాట రూపంలోనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. పైగా నిజాలు ఒక్కొక్కటిగా చెప్పేస్తూ ఉంటారు. ఈ పాటల వల్ల, చెప్పేస్తున్న నిజాల వల్ల ఆ ఊరి జనాల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, అలానే బంగారంపై ఆశ ఆ ఊరి వాళ్ళని ఎలా అధోగతి పట్టిస్తుంది అనేదే కథ. ఈ కథ 4 ముక్కల్లో వినగానే విచిత్రంగా అనిపించింది కదూ. ఇందులో ఫ్యాంటసీ ఉంది, మాయా ఉంది, దేవుడు ఉన్నాడు, అలానే మనిషి తాలూకా ఆశ ఉంది. అన్నిటికీ మించి ఒక నీతి కూడా ఉంది. అదే మరి సంగీతం మ్యాజిక్ అంటే. ఆయన కాలానికంటే ముందుకెళ్ళి ఆలోచిస్తారు. ఈ కథ కూడా అలా రాసుకున్నదే. ప్రతి మాట పాటైపోతే ప్రతి ఎమోషన్ని పాట రూపంలో చూపించాల్సి వస్తే ప్రేక్షకులు ఎలా అనుకుంటారు, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, లేదంటే సినిమా బోర్ కొట్టేస్తుందా, ఇన్ని పాటలేంట్రా బాబు అనుకునే ప్రమాదం ఉందా? సంగీతం ఇవేమీ ఆలోచించలేదు. సంగీతాన్ని నమ్ముకొని గో హెడ్ అనుకున్నారు. అలా అనుకోకపోయి ఉంటే ఆయన సంగీతం ఎందుకు అవుతారు? ఈ సినిమాలో తొలి 20 నిమిషాలు ప్రేక్షకుల్ని కథతో అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అసలు ట్విస్ట్ వచ్చేలోగా కొన్ని మాటలు కూడా వినిపిస్తాయి. అవి కూడా సంగీతం శైలి చమత్కారంతో సాగాయి. ఎప్పుడైతే ఆ ఊరు శాపగ్రస్తం అవుతుందో అప్పటి నుంచి పాటలు మొదలవుతాయి. తొలి పాట ఏమైంది ఏమైందంటూ ఊరంతా పాడుకోవడం, ఆ ఊరిలోని కోడి కూడా స్వరబద్ధమైన కొక్కరొక్కో అనడం థ్రిల్లింగ్ మూమెంట్స్. తరువాత ఈ పాటల ప్రయాణం సరదాగా ఉన్నా ఇదే ట్రామా ముందుకు సాగడంతో కాస్త బోరింగ్గా అనిపిస్తున్నట్లు ఉంటుంది. తొలి సగంలో ఈ పాటల ప్రవాహం ఒక దశలో అయితే ఇవెప్పుడు ఆగుతాయబ్బా అనైతే మనకు అనిపిస్తుంది. ప్రతి ఎమోషన్ని పాటలుగా మార్చి రాగయుక్తంగా చెప్పడం దాదాపు అసాధ్యం. అందుకే పాటలు పాడుతున్నప్పుడు ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వలేం. పైగా ఆ ఊరు, అక్కడి సెటప్ అంతా సెట్లానే అనిపిస్తుంది తప్ప ఊరు అనే ఫీల్ ఉండదు. దాంతో కథను కనెక్ట్ అవుతూనే డిస్కనెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే సెకండ్ హాఫ్లో సంగీతం దగ్గర బలమైన కథ ఉంది. ఊరి ఫ్లాష్ బ్యాక్ కదిలిస్తూ ఆ తరువాత ప్రతాప్ అనే పాత్ర ఎమోషనల్గా టర్న్ అవ్వడం కూడా నచ్చుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సంగీతం తాలూకు మార్క్ అయితే కనిపిస్తుంది. ఆ పార్ట్ చూసినప్పుడు సంగీతంపై గౌరవం కూడా పెరుగుతుంది. ఇందుకు కదా ఈయన లెజెండ్ అయింది అనిపిస్తుంది. అక్కడ ఆయన మార్క్ కూడా తెలుస్తుంది. ఎమోషన్కి ఎప్పుడైనా సరే అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే, దానికి ట్రెండ్తో పని లేదన్న విషయాన్ని అయితే క్లైమాక్స్లో నిరూపించారు సంగీతం. ఆ తర్వాత ఈ కథని చూసే దృష్టికోణం మారుతుంది. చివర్లో విజయ్ దేవరకొండ ఎంట్రీ ప్రేక్షకులనైతే సర్ప్రైజ్ చేస్తుంది. నాగ్ అశ్విన్పై ప్రేమతో, సంగీతంపై గౌరవంతో విజయ్ ఈ గెస్ట్ అపీరియన్స్ని అయితే ఎంచుకోవచ్చు. అతని రాకతో ఒక హైప్ అయితే వచ్చింది. అదే హైప్తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఇక ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ గురించి చెప్పాలంటే అయాన్, అహిల్య, శాలిని ముగ్గురు వెండితెరకు కొత్త వాళ్లే. కానీ ముగ్గురు పోటాపోటీగా నటించారు. ఎవరి పాత్రల్లో వాళ్ళు చక్కగా రాణించారు. నటన పక్కన పెడితే ఈ ముగ్గురు పాటలతోనే ఆకట్టుకున్నారు. సినిమాలోని మరో కీలకమైన అంశం ఏంటి అంటే ఎవరి పాటల్ని వాళ్లే పాడుకున్నారు. అలాంటి అంశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. రాహుల్ రవీంద్రన్, నివేద పేతురాజులు అతిథి రోల్లో అయితే కనిపిస్తారు. ఒక సీన్లో అనుదీప్ కాసేపు మెరిసి వెళ్ళిపోతారు. సీనియర్ నటి తులసి తన అనుభవాన్ని రంగరించే అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఇక దేవిశ్రీ ప్రసాద్కి దక్కిన అరుదైన అవకాశం ఇది. మాటల కంటే తన సంగీతమే ఎక్కువ వినిపించింది. తాను కూడా ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కాబట్టి కాంబో కుదిరింది. మాటల్ని పాటల్లా పాడుకుంటూ ఓ దశలో విసుగొస్తుంది. అలాంటప్పుడు దేవిశ్రీ ప్రసాద్లోని సంగీత దర్శకుడు బయటకు వచ్చి తన ట్యూన్తో పాటతో మ్యాజిక్ చేస్తారు. తప్పులు ఒప్పులు, మంచి చెడ్డలు, ప్లస్లు మైనస్లు అన్ని పక్కన పెడితే ఇది సంగీతం కోసం చూడాల్సిన సినిమా. 94 ఏళ్ల వయస్సులోనూ కొత్తగా ఆలోచించిన సంగీతం శ్రీనివాసరావు సృజనాత్మకత కోసం తప్పకుండా చూడదగ్గ ప్రయోగాత్మక చిత్రం సంగీతం. అసలు పాటలతో సినిమాలు ఎలా తీయొచ్చు అనే సందేశాన్ని క్లియర్ చేసిన దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు. పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవదీపం లాంటి ఎన్నో మర్చిపోలేని సినిమాల్ని అందించిన ఓ గనుడిని సెలబ్రేట్ చేసుకోవడానికైనా ఈ సినిమా చూడాల్సిందే.